హిందువులకి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలలో అదే పనిగా ముస్లింలు తండోపతండాలుగా వస్తున్నారు. దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి యాక్షన్ తీసుకోమంటున్నారు కమలానంద భారతి స్వామి. పెంచెలకోన, భైరవకోన, మహానంది, యాగంటి, తలకోన లాంటి జలపాతాలు పుష్కరణ ఉన్న హిందూ పుణ్యక్షేత్రాల్లో అదే పనిగా ముస్లింలు తండోపతండాలుగా రావడం, అక్కడ మాంసాహారం పూజించడం, దేవాలయాలు పరిసరాలు అపవిత్రం చేయడం, అలాగే స్నానాలు చేయడం, మహిళలకు ఇబ్బంది కలిగించడం చేస్తున్నారు. దీనికి ఆయా దేవాలయాల ధర్మకర్తలు కానీ కార్యనిర్వహణ అధికారులు కానీ అభ్యంతరం చెప్పడం లేదు. హిందూ పుణ్యక్షేత్రాల దగ్గర కేవలం తమ ఆనందం కోసం గడపడానికి రావాల్సిన అవసరం లేదు. హిందువుల దేవాలయాలు కేవలం హిందువులకు మాత్రమే. ఆ పరిసరాల్లో హిందూ మతం పట్ల, దేవీ దేవతల పట్ల సదభిప్రాయం లేకపోవడమే కాక వ్యతిరేకత, ద్వేషం ఉన్న ఎవరు కూడా అడుగుపెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడికక్కడ హిందూ సంస్థలు అక్కడి పాలక వర్గాలతోటి, కార్యనిర్వహణ అధికారులతో మాట్లాడి పరిస్థితులు సరిచేయండి అని పిలుపునిస్తున్నారు. ఎండోమెంట్స్ మినిస్టర్ కానీ, లేదా కమిషనర్ కానీ, లేదా ముఖ్య కార్యదర్శి కానీ విషయాలు సరిచేయమని చెప్పి అడుగుతారు. ఆంధ్రప్రదేశ్లో ఏ దేవాలయాలు, జలపాతాలు, కోనేరులు కలిగి ఉన్నాయో అక్కడ ముస్లిముల బెడద పెరిగిపోయింది. నెల్లూరు జిల్లాలో ఉన్న పెంచెలకోన కావచ్చు, ప్రకాశం జిల్లాలో ఉండే భైరవకోన కావచ్చు, నంద్యాల జిల్లాలో ఉండే మహానంది కావచ్చు, అలాగే యాగంటి క్షేత్రం కావచ్చు. ఇక్కడ హిందువుల కంటే ముస్లింలు ఎక్కువ వస్తున్నారు. సెలవు దినాల్లో, మంచి రోజుల్లో కూడా, అంటే మిగతా రోజుల్లో వచ్చి ఏం చేస్తున్నారు, అక్కడే ఈ మాంసాహారం తీసుకురావడం, తిని ఎముకలు, మిగతా పదార్థాలను అక్కడ పడవేసి అదంతా కూడా చాలా గందరగోళం చేయటం, అలాగే కోనేరుల్లో స్నానం చేయటం. కోనేరు అనేది మీకేం సంబంధం అసలు? వాళ్ళ దేవాలయానికి, హిందూ పుణ్యక్షేత్రాలకు ఎందుకు రావాలా? అవన్నీ అపవిత్రం ఎందుకు చేయాలా? మామూలుగా వాళ్ళు బయటనే అన్నిటితో ఉమ్మేస్తున్నారు, ఉచ్చబోస్తున్నారు. ఇలా పవిత్రమైన కోనేరులో దిగి ఏం చేస్తున్నారు ఎవరికేం తెలుసు? కాబట్టి దేవాదాయ శాఖ వాళ్ళు కానీ, ప్రతిదానికి హిందూ కార్యక్రమాలకు అడ్డుపడేటువంటి ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా శాసనసభ్యులు కానీ, అంటే హిందువులు ఏమైపోయినా పర్వాలేదు, మా ఓటు బ్యాంకు బాగుంటే చాలని వేరే మతాల వాళ్ళకు ఒత్తాసు పలికేటువంటి దిక్కుమాలిన సెక్యులర్ శాసనసభ్యులు మొహమాటం లేకుండా చెప్తున్నారు వాళ్ళు. కానీ వీళ్ళు హిందూ పుణ్యక్షేత్రాలకి ముస్లింలు రావాల్సిన అవసరం లేదు. దూదేకులు వాళ్ళు ఉండి వాళ్ళ మొహాలు బొట్టు పెట్టుకుని కాళ్ళకు మెట్టెలు ఉంటే వాళ్ళు బురకా కూడా వేసుకోరు. దూదేకులు వాళ్ళు ఎప్పుడు వస్తూ ఉన్నారు, వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటారు. అటువంటి వాళ్ళు తప్ప మేము బురకాలు వేసుకుంటాం, మేము టోపీలు పెట్టుకుంటాం, దేవాలయాలకు వచ్చి అక్కడ కోనేరులు అపవిత్రం చేస్తాం, జలపాతాలను అపవిత్రం చేస్తామంటే మీరు అక్కడికి రావద్దు. దీనివల్ల మత ఉద్రిక్తతలు పెరుగుతాయి, అనవసరమైన గొడవలు అవుతాయి. మీరు ఇంకెక్కడైనా స్విమ్మింగ్ పూల్స్ కానీ, లేకపోతే ఇంకెక్కడైనా చెరువులు కానీ అట్లాంటి దగ్గరికి పోయి అక్కడ మీ ఆనందాన్ని అక్కడ అనుభవించండి. దేవాలయాలు మీరు సేదతీరడానికి, ఎంజాయ్ చేయడానికి ఉండేవి కాదు. ఈ పిలుపుకి ఎంతమంది స్పందిస్తారు, నిజంగా అధికార యంత్రాంగం చర్య తీసుకుంటుందో చూడాలి.